నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్స్టైన్ ఛానల్. నేను ఒక 1 month బ్యాక్ కొన్ని మేజర్ క్యాన్సర్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. అండ్ నాకు తెలిసిన ఒక ఇద్దరికి కూడా క్యాన్సర్ అటాక్ అయింది. సో అలాగే నేను కొంతమంది హార్ట్ పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అందువల్ల నేను రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీ నేను చేస్తుంటాను. సో ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పేషెంటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతుంది. ఒక పక్క వాళ్ళకి ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్కి వెళ్ళలేరు, అలాగే జాబ్కి కూడా వెళ్ళలేరు. సో అలాంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉండిపోతారు కాబట్టి ముందు వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. సో అలాంటి టైంలో అందరు సఫర్ అవుతుంటారు. సో దానికి తోడు ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. సో వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి గ్రాసరీకి కానివ్వండి, మిగతా ఖర్చులన్నిటికీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి దానికి కూడా సొల్యూషన్ ఉంది మార్కెట్లో, అదే క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్. బట్ వీటి మీద ఇంకా అంత అవేర్నెస్ కూడా లేదు. సో నేను మళ్ళొకసారి అలాంటి వీడియో చేయాలనుకున్నాను. అదే ఇప్పుడు మీరు చూడబోతున్న టాటా ఏఐజీ క్రిటిక్ 365 పాలసీ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరైనా క్రిటికల్ ఇల్నెస్కి హెల్త్ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ ఏంటిది అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు అది చెక్ చేయండి, దాని గురించి తెలుసుకోండి డీటెయిల్గా. మీకు క్రిటికల్ ఇల్నెస్కి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అలాగే నేను ఒక బ్రాండ్ని తీసుకున్నాను, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో క్రిటికల్ పాలసీ మీద కూడా నేను రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియో కూడా మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ టాటా ఏఐజీ వారి క్రిటిక్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ క్రిటిక్ కేర్ పాలసీలో మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, బి, సి, డి. సో వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో సమ్ ఇన్సూర్డ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సెక్షన్ ఏలో మనకి 5 lakhs నుంచి 2 crore తీసుకోవచ్చు. సెక్షన్ బిలో 5 lakhs నుంచి 2 crore తీసుకోవచ్చు. సెక్షన్ సిలో 500 rupees నుంచి 20,000 rupees తీసుకోవచ్చు. డి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడదాం. సెక్షన్ ఏలో మనకి ఏజ్ లిమిట్ 18 years నుంచి 65 years. సెక్షన్ బిలో మనకి 91 days నుంచి 65 years. సెక్షన్ సిలో 91 days నుంచి 65 అండ్ డిలో 18 years నుంచి 65 years ఉంటుంది. అలాగే మీకు పాలసీ టెన్యూర్ వచ్చేసి 1 year, 2 year, 3 years ఉంటుంది. మీరు ఒకేసారి 2 yearsకి 3 yearsకి తీసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే పాలసీని మీరు ఇండివిజువల్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఫ్లోటర్ రూపంలో అవైలబిలిటీ లేదు. సెక్షన్ ఏ గురించి డిస్కషన్ చేద్దాం. సో దీంట్లో 2 ప్లాన్స్ అవైలబిలిటీ ఉంది, స్మార్ట్ సెంచరీ ప్రీమియర్ ప్లాన్ అండ్ స్మార్ట్ హాఫ్ సెంచరీ ప్లాన్. అంటే ఒక దాంట్లో 100 క్రిటికల్ ఇల్నెస్ని కవర్ చేశారు, ఇంకొక ప్లాన్లో 50 క్రిటికల్ ఇల్నెస్ని కవర్ చేయడం జరిగింది. సో ఇందులో ఏది తీసుకుంటారు అనేది చాయిస్ ఇస్ యువర్స్. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్. అంటే మీకు క్రిటికల్ ఇల్నెస్ వీటిలో ఏదైనా ఒకటి అటాక్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఒక లంసమ్ అమౌంట్ పే చేస్తారు. ఉదాహరణకి మీరు ఒక 20 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు, క్రిటికల్ ఇల్నెస్ అటాక్ అయింది అనుకోండి, మీకు 20 లక్షల రూపాయలు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. మీరు 3 years పాటు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, కంపెనీ మీకు ఒక 10,000 rupees మ్యాక్సిమం హెల్త్ చెకప్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ 3 years తర్వాత. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి స్మార్ట్ క్యాన్సర్ కేర్. ఆల్రెడీ ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఏవైతే 50, 100 ఉన్నాయో వాటిలో క్యాన్సర్ కేర్ అవైలబిలిటీ ఉంది. ఒకవేళ మీకు క్యాన్సర్ అటాక్ అయింది అనుకోండి, మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. అది కాకుండానే ఇది ఎక్స్ట్రాగా పే చేస్తారు. సో ఇది ఎలా పే చేస్తారంటే, ఎర్లీ స్టేజ్ ఉంటే 20% పే చేస్తారు అండ్ మీకు మేజర్ స్టేజ్ ఉందనుకోండి 30% పే చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్ ఉంటే 50% పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి సెకండ్ మెడికల్ ఒపీనియన్. అంటే మీకు క్రిటికల్ ఇల్నెస్లో ఏదైనా మీకు అటాక్ అయింది అనుకోండి, మీరు ఒక సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవచ్చు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. టాటా ఏఐజీ వారిది యాప్ ఉంటుంది, అక్కడ మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎక్స్పర్ట్స్ అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియర్ వేర్. అంటే
మీకు ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ అటాక్ అయిన తర్వాత రాబోయే 3 years పాటు మీకు ప్రీమియంలో డిస్కౌంట్ వస్తుంది, 70% డిస్కౌంట్ వస్తుంది. బట్ ఇది స్మార్ట్ సెంచరీ ప్లాన్లోనే అవైలబిలిటీ ఉంది, 50 దాంట్లో అవైలబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి మల్టీపే ఫీచర్. అంటే ఒకసారి క్రిటికల్ ఇల్నెస్ ద్వారా వచ్చిన తర్వాత ఆ పాలసీ అనేది నార్మల్గా ఆగిపోతుంది, బట్ దీంట్లో కంటిన్యూ అవుతుంది. ABC ఇవి ఉన్నాయి కదా, సో దీంట్లో ఒక సెక్షన్లో ఆగిపోయిన తర్వాత మిగతావి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి సర్వైవల్ పీరియడ్. ఇది ఎలా పనిచేస్తుందంటే క్రిటికల్ ఇల్నెస్లో ఒక కండిషన్ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ అయిన తర్వాత పేషెంట్ అట్లీస్ట్ సర్వ్ కావాలి, ఒక కండిషన్ ఉంటుంది. ఇందులో ఒక కండిషన్ ఉంది 0, 7 days, 15 days. దీంట్లో మీరు ఏదైనా చాయిస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఒక క్రిటికల్ ఇల్నెస్ అటాక్ అయింది, మీరు 7 days సర్వ్ చేశారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు లంసమ్ అమౌంట్ కోసం. ఒకవేళ 0 పెట్టుకున్నారనుకోండి, Day 1 నుంచే మీకు ఈ క్రిటికల్ ఇల్నెస్ అనేది బెనిఫిట్ పొందొచ్చు. మనం సెక్షన్ B గురించి మాట్లాడదాం. క్యాన్సర్ 360 degree దీని పేరు. పర్టికులర్గా ఈ సెక్షన్ Bని క్యాన్సర్ కోసం డిజైన్ చేయడం జరిగింది. సో వీటి బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్. అంటే క్యాన్సర్ కోసం మీరు ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులని పూర్తి స్థాయిగా ఇవ్వడం జరుగుతుంది, అప్ టు సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి డే కేర్ ట్రీట్మెంట్. అంటే మీరు ఎవ్రీడే వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో, సో దాన్ని డే కేర్ అంటారు. వాటిని కూడా కవర్ చేయడం జరిగింది, అప్ టు సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి హోమ్ కేర్ ట్రీట్మెంట్. అంటే ఇంటి దగ్గర ఒకవేళ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే అది కూడా ఇవ్వడం జరిగింది, అప్ టు సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ. సో ఇది వచ్చేసి ముఖ్య భూమిక పోషిస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో సెలైన్ ద్వారా మీకు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ కీమోథెరపీ అనేది. దీని ద్వారా ఏంటిది అంటే క్యాన్సర్ కణాలని చంపేస్తుంది ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ. ఇది కూడా క్యాన్సర్లో ఒక భాగం. సో ఇది కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ ఇవ్వడం జరిగింది పాలసీలో. బెనిఫిట్ వచ్చేసి అడ్వాన్స్ ట్రీట్మెంట్, అంటే రోబోటిక్ సర్జరీస్. సో ఇది కూడా ఇప్పుడు అన్ని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, రోబోటిక్ సర్జరీస్. దీని ద్వారా క్యాన్సర్కి అద్భుతంగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది, అది కూడా పాలసీలో ఉంది, అప్ టు సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి టెస్టులు. అంటే ఓపీడీ ద్వారా మనకు ఒకవేళ డాక్టర్ రికమెండ్ చేస్తే ఈ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి పెట్ టెస్ట్ అంటారు, క్యాన్సర్లో ఇంపార్టెంట్ అయిన టెస్ట్ అది. ఇవే కాకుండా మిగతా టెస్టులు కూడా ఉంటాయి. సో 25,000 రూపీస్ వరకు లిమిట్ ఉంది, అది కూడా పే చేయడం జరిగింది పాలసీలో. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి కౌన్సిలింగ్. క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత పేషెంట్ అనేది నార్మల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా కౌన్సిలింగ్ ద్వారా మనకి మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వచ్చు. సో అది కూడా పాలసీలో కవర్ చేశారు. మ్యాక్సిమం 2,000 రూపీస్ ఇస్తారు పర్ సెషన్కి. టోటల్గా 8 సెషన్స్ ఇవ్వడం జరిగింది పాలసీ కవర్లో. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి గ్లోబల్ కవర్. అంటే మీరు ఒకవేళ ఇండియాలో క్యాన్సర్ అటాక్ అయింది అనుకోండి, మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, బట్ రీఎంబర్స్మెంట్ రూపంలోనే మీకు ఇది అవైలబిలిటీ ఉంది. దీనికి ప్రూఫ్ వచ్చేసి వీసా అండ్ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే మనం హాస్పిటల్ అడ్మిట్ కాకముందు ఒకవేళ డాక్టర్కి చూయించుకొని ఉంటే మనకి టెస్టులు రాస్తే ఆ టెస్ట్లో క్యాన్సర్ ఒకవేళ ఉంటే కనుక వాటికి సంబంధించిన ఖర్చులను ఇవ్వడం జరుగుతుంది. అది 60 days. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇంటి దగ్గరకి మనం వచ్చేస్తాం కదా, అప్పుడు కూడా మనకు టెస్టులు అవసరం వస్తాయి, డాక్టర్ కన్సల్టేషన్ అవసరం వస్తుంది, మెడిసిన్ అవసరం వస్తుంది. సో వాటిని కూడా కవర్ చేశారు, వాటిని పోస్ట్ అంటారు. అది 90 days వరకు కవర్ చేయడం జరిగింది. సో ప్రీ అండ్ పోస్ట్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్. ఈ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ని గుర్తుపెట్టుకోండి, ఇది క్యాన్సర్లో భాగమే ఉండాలి, అప్పుడే ఈ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడం జరుగుతుంది పాలసీలో. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఓపీడీ కవర్. అంటే డాక్టర్ కన్సల్టేషన్ కానివ్వండి, లేకుంటే మెడిసిన్ కానివ్వండి, టెస్టులను కానివ్వండి, వాటిని కూడా పాలసీలో కవర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం సమ్ ఇన్షూర్డ్ 1%, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 10,000 రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి హోటల్ అకామిడేషన్. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం మనము ఒక 200 kilometers దూరం వెళ్తే కనుక అక్కడ హోటల్లో ఉంటాం కదా, సో దానికోసం పర్ డే 5,000 రూపీస్ ఇస్తారు, మ్యాక్సిమం 5 days వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. అంటే మనము డే కేర్లో మనము ఎవ్రీడే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా, సో దానివల్ల పాలసీలో అది కూడా కవర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఒక అమౌంట్ ఇస్తారు, ఆ అమౌంట్ మీరు ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి అంబులెన్స్ కవర్. సో పాలసీలో మనకి అంబులెన్స్ కవర్ కూడా ఇచ్చారు.
అంటే మనకి క్యాన్సర్ అటాక్ అయినప్పుడు చెప్పలేం, ఎమర్జెన్సీలో మనం ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో అందుకోసం అంబులెన్స్ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి పాలియేటివ్ కేర్, అంటే ఇది ఒక ఆశ్రమం లాగా అనుకోండి. అంటే ఈ క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత వాళ్ళకి ఒక మానసికంగా ధైర్యం చెప్పడానికి ఒక ఆశ్రమం లాగా. సో అక్కడ డాక్టర్ ఒకవేళ మనకు రికమెండ్ చేస్తే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మ్యాక్సిమం 10% ఇవ్వడం జరుగుతుంది పాలసీలో. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. ఒకవేళ మీరు 3 years పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మాత్రం మీకు ఈ బెనిఫిట్ ఇస్తుంది. 10,000 రూపీస్ మ్యాక్సిమం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి సెకండ్ మెడికల్ ఒపీనియన్. సెక్షన్ 8లో మాట్లాడినట్టుగానే మీకు ఒకవేళ క్యాన్సర్ అటాక్ అయితే మీరు సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి కన్జ్యూమబుల్ ఐటమ్ని కూడా కవర్ చేయడం జరిగింది పాలసీలో. ఇది సెక్షన్ బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెక్షన్ సి గురించి మాట్లాడదాం మనం. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనం ఇన్కమ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ వల్ల మనం ఇన్కమ్ని రీప్లేస్ చేయొచ్చు. సో దీంట్లో మీరు ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు పర్ డే మీకు ఎంత కావాలి, 500 రూపీస్ కావాలా, 1000 కావాలా, అలా 20,000 వరకు మీరు లిమిట్ పెట్టచ్చు. పర్ డే మీ ఇన్కమ్ అనేది రీప్లేస్ అవుతుంది. అలాగే మీరు నెంబర్ ఆఫ్ డేస్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే 30 days, 60 days, 180 days వరకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇందులో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ పేషెంట్ హాస్పిటల్ క్యాష్, అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆఫ్టర్ 24 hours తర్వాత మీకు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ప్రోలాంగ్డ్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. అంటే మీరు 10 days కంటే ఎక్కువగా హాస్పిటల్లో ఉంటే కనుక మీకు ఎక్స్ట్రాగా ఒక 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కాకుండానే ఇది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఐసీయూ క్యాష్ బెనిఫిట్. అంటే మీరు ఒకవేళ ఐసీయూలో అడ్మిట్ అయ్యారనుకోండి, అప్పుడు క్యాష్ బెనిఫిట్ అప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి యాక్సిడెంటల్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు అడ్మిట్ అయ్యారనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ బెనిఫిట్ సంబంధించిన క్యాష్ బెనిఫిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఐసీయూ క్యాష్ బెనిఫిట్. యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా మీకు క్యాష్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డబుల్ ఇస్తారు. సో యాజ్ అ పాలసీ రూల్ ప్రకారంగా మీకు పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెక్షన్ డి గురించి మాట్లాడదాం. ఇది ఒక ఆప్షనల్ కవర్. సో ఇది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో దీంట్లో మళ్ళీ క్లాసిక్, సుప్రీం, ఎలైట్ అని 3 ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి దీంట్లో మైనర్ సర్జరీస్ అండ్ మేజర్ సర్జరీస్ని కవర్ చేయడం జరిగింది. నీ రీప్లేస్మెంట్ మీరు చూస్తే కనుక క్లాసిక్లో 75,000 రూపీస్ ఇచ్చారు, సుప్రీంలో 1,25,000 ఇచ్చారు, ఎలైట్లో 1,50,000 ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మీకు పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ, అంటే మీకు ట్రీట్మెంట్ తర్వాత ఒకవేళ ఫిజియోథెరపీ అవసరం ఉంటే క్లాసిక్లో 3,500 ఇచ్చారు, సుప్రీంలో 5,000 ఇచ్చారు, ఎలైట్లో 7,000 రూపీస్ వరకు కవర్ చేయడం జరిగింది. అలాగే అంబులెన్స్ ఛార్జెస్ని కూడా పే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఏ గురించి మాట్లాడదాం. ఇది ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్. ఇది మీరు ఒకవేళ సెక్షన్ ఏ తీసుకుంటే ఈ కవరేజ్ అనేది మీకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పాలసీ తీసుకోవాలనుకుంటే ఏదైనా హెల్త్ చెకప్ అవసరం ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఇక్కడ నేను టేబుల్ చూపిస్తున్నా, మీరు చూడొచ్చు. ఏ సెక్షన్లో క్రిటికల్ ఇల్నెస్ మీరు తీసుకోవాలనుకుంటే 45 ఏజ్ లోపల ఉంటే 25 lakhs వరకు ఎలాంటి హెల్త్ చెకప్ అవసరం లేదు. అబౌవ్ 25 lakhs అయితే మీకు టెలిమెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. అంటే కాల్ ద్వారా మీకు కాల్ చేసి మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మీకు 46 పైన ఉంటుంది అనుకోండి, మీరు హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బి సెక్షన్, అంటే క్యాన్సర్కి సంబంధించి మీ ఏజ్ కనుక 45 లోపు ఉంటే ఎలాంటి టెస్ట్ అవసరం లేదు, ఎంత సమ్ ఇన్సూర్డ్ అయినా. అలాగే 46 అబోవ్ అయితే మాత్రం మీకు టెలిమెడికల్ ఉంటుంది. సో కాల్ ద్వారా మీకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ బెనిఫిట్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. సో నాట్ అప్లికేబుల్, దీనికి మీకు ఎలాంటి హెల్త్ చెకప్ అవసరం లేకుండానే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్స్ గురించి మాట్లాడదాం. ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 90 days. ఎందుకంటే ఇది క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించింది కాబట్టి 90 days తర్వాతనే మీకు పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే సి సెక్షన్కి సంబంధించింది మాత్రం 30 days తర్వాత స్టార్ట్ అవుతుంది. 30 days తర్వాత మీకు పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్గా ఏదైనా డిసీజెస్ ఉంటే మాత్రం 48 months తర్వాత కవర్ అవుతుంది. అంటే
మీకు ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం 48 మంత్స్ తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక కండిషన్ నా తరఫు నుంచి, ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక మీకు పాలసీ ఇష్యూ చేస్తారా లేదా అనేది అది ఇన్సూరెన్స్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 24 మంత్స్ ఉంటుంది. బట్ ఇది నాట్ అప్లికేబుల్ ఏ అండ్ బికి, ఎందుకంటే అవి క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించింది కాబట్టి. ఇది ఓన్లీ సి సెక్షన్కి సంబంధించి. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది 24 మంత్స్ తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ టాటా ఏఐజీ క్రిటిక్ కేర్కి సంబంధించిన నా తరఫు నుంచి ఒక రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.